వెల్కమ్ టు బిగ్ టాక్. నేను విజయ్. ఆపరేషన్ సింధూర్ అంటూ ఉగ్రముఖ స్థావరాలపై మెరుపు దాడులు చేసిన భారత్ ఇప్పుడు దాయాదుని పూర్తి స్థాయిలో కోలుకొనివ్వకుండా చేసే వ్యూహాలు రచిస్తుంది. ఇప్పటికీ ఆసియా అభివృద్ధి బ్యాంకు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ను దాయాదికి దక్కకుండా చూసే విధంగా వ్యూహాత్మకంగా పావులు కదుపుతుంది భారత్. అయితే ఇంతటితో అయిపోలేదని పాకిస్తాన్ చూడాల్సింది చాలా ఉందని చెబుతున్నారు ఆర్మీకి చెందిన మాజీలు. ఈ నేపథ్యంలో భారత్ తదుపరి వ్యూహాలు, అడుగులు ఎలా ఉండబోతున్నాయి, దాయాది పాకిస్తాన్ ఎత్తులు ఎలా ఉండే అవకాశం ఉందన్న అంశం దానిపై ఇవాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. మనతో పాటు మాట్లాడేందుకు శ్యామ్ గారు, రిటైర్డ్ కర్నల్, అలాగే త్వరగా శ్రీరామ్ గారు విశ్లేషకులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా శ్యామ్ గారు నమస్తే అండి. సార్, ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ ఉగ్రవాదులను భారత్ సరైన గుణపాఠం చెప్పింది అనుకోవచ్చా అని అనుకోవాలి కదండి. అంటే ఇన్ సెన్స్ మనం ఉగ్రవాదంకి వ్యతిరేకంగా ఎప్పటి నుంచో మనం పనిచేస్తున్నాం. ఇది ఇట్లా జరుగుతుందని ఎవరు అనుకోలేదు. పహల్గామ్లో వాళ్ళు అంతా శాంతిగా హాయిగా ఉన్న సమయంలో వాళ్ళు వచ్చి మన మన పౌరుల మీద దాడి చేసి వాళ్ళని చంపేయడం జరిగింది. దానికి మనం ప్రతీకారం తీర్చుకున్నాం. సార్, ఒక రిటైర్డ్ కర్నల్గా చెప్పండి, మరి ముఖ్యంగా పాక్ భారత్ మధ్య పూర్తి స్థాయి యుద్ధం వస్తే కనుక ఆయుధ సంపత్తికి సంబంధించి భారత్ దగ్గర ఉన్నవి ఏంటి, పాకిస్తాన్ దగ్గర ఉన్నవి ఏంటి, ఎన్ని రోజుల్లో యుద్ధం ముగిసే అవకాశం ఉందంటారు? ఆయుధాలు అసలు సమస్య కాదు. ఏ యుద్ధానికైనా ఆయుధాలు సమస్య కాదు. వాళ్ళకి ఆయుధాలు ఉన్నాయి, మనకి ఆయుధాలు ఉన్నాయి. వాళ్ళకి అణ్వాయుధాలు ఉన్నాయి, మనకి అణ్వాయుధాలు. అన్నిటికంటే ముఖ్యమైనది ఆయుధం వెనక ఉన్న మనిషి, దాన్ని నడిపేవాడు, ఆ యంత్రాన్ని నడిపేవాడు. వాడు ఇంపార్టెంట్, వాడు ముఖ్యమైన మనిషి. అంటే మన సైనికులు, వాళ్ళ సైనికులు. ఎక్కడ వస్తుంది తేడా? మన సైనికులు ఏంటంటే ఒకవేళ ఎవడైనా బుల్లెట్ కాల్చినా లేదంటే ఏదైనా ప్రమాదం వచ్చినా దాని వైపు పరిగెడతారు. ఏమైందో చూద్దాందా, ప్రాణం పైన పర్లేదు, దేశం కోసం ఏం చేయడానికైనా తయారైన లెవెల్లో ఉంటారు. అదే పాకిస్తాన్లో ఏంటంటే ఒక బుల్లెట్ పేల్తే వాళ్ళు అన్నీ వదిలేసి పారిపోతారు. ఎందుకంటే మనం అనాదిగా చూస్తున్నాం, ఎన్ని యుద్ధాల్లోనూ చూసినా, 1999 కార్గిల్ లేటెస్ట్గా చూసినా, వాళ్ళ సైనికులు వాళ్ళ దేశం కోసం పోరాడి చనిపోయిన తర్వాత కూడా మన వాళ్ళ శరీరాలు దొరికిన తర్వాత వాళ్ళ బాడీస్ మనం వెనక్కి ఇస్తుంటే కూడా ఆ ప్రభుత్వం తీసుకోలేదు వాళ్ళు. అందుకని ఇప్పుడు వాళ్ళ సైన్యంలో కూడా ఒక రకమైన జుగుప్స, ఒక రకమైన బాధ ఉంటుంది. అంటే మనం ఇంత కష్టపడి ఈ దేశం కోసం కొట్లాడుతున్నా, రేపు పొద్దున్న నాకేమన్నా అయితే వీళ్ళు ఎవరు నిలబడరు, దానివల్ల లాభమే ఉంది నాకు అన్ని ఒక రకమైన భావన. అది ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో ఉంది. అందుకని కొట్లాడరు, మొదటి విషయం. రెండో విషయం, వాళ్ళకి ఒక రకమైన భయం. వాళ్ళకి తెలుసు భారత సైనికుడు ప్రపంచంలోనే ధీటుగా కొట్లాడగలిగిన సైనికుడని. అందుకని జనరల్గా మనతో ఎప్పుడు గొడవకి రారు, ఎదురుగా గొడవకి రారు. ఇట్లా దొంగచాటుగా వచ్చి కాల్ చేసి వెళ్ళిపోతుంటాడు. వీళ్ళనే ఉగ్రవాదులు అంటాం. కాబట్టి వాళ్ళు మనతో పాటు నిలబడి కొట్లాడగలిగే దమ్ము, సత్తా రెండూ లేవు. మనం వాళ్ళతో సమతుల్యం, అంటే మనం వాళ్ళతో కంపేర్ చేసుకోవడం కూడా మూర్ఖత్వం. వాళ్ళు మనకి ఏ రకంగానూ కంపారబుల్ కారు, ఏ రకంగానూ మన సమవుజ్జీలు కారు. వాళ్లకున్న ఆయుధాలు, నా తరఫున వాళ్ళు ఇంకా కొన్ని వందల వేల ఆయుధాలు ఉన్నా కూడా వాటిని నడిపే మనిషి, దాని వెనకాలను కూర్చుని నడిపే మనిషి వాళ్ళ దగ్గర లేడు. కాబట్టి వాళ్ళ ఆయుధాలు ఎన్నున్నా వేస్ట్. అంటే పాకిస్తాన్కి మన సైన్యంతో పోల్చే అర్హత లేదు, ఎందుకంటే మన సైన్యం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆయుధ సామాగ్రి కూడా మనకున్నంత వాళ్ళకి లేదు. ఇవన్నీ ఓకే, కానీ వాళ్ళ ప్రగల్భాలు పలుకుతున్నారు కదా, మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి, మేము ఏదన్నా చేస్తామని ఒక బెదిరింపు ధోరణి అయితే కనిపిస్తుంది కదా. ఇప్పుడు ప్రతి చోట మనం ఇదే చూస్తామండి. ఇప్పుడు మనము పిల్లిని ఒక గదిలో పెట్టి దాన్ని కొడతా ఉంటే అది చివరిదాకా వెళ్ళి అరుస్తుంది. అది ఏ రకంగా అరుస్తుంది అంటే, రేపు పొద్దున్న నేను నిన్ను కరుస్తాను, లేదా నేను పులిని, చిన్న రకంగా ఉన్న పులిని నేను అన్న లెవెల్లో అది అరుస్తుంది. వీళ్ళు చేస్తుంది అంతే. దీన్నే మేకపోతు గాంభీర్యం అంటారు మనం తెలుగులో. కాబట్టి వాళ్ళు అరుస్తారు, అది వాళ్ళ నైజం, అది వాళ్ళ అరవాలి. అట్లా కూడా వాళ్ళు అరవకపోతే వాళ్ళ ప్రజలకి వాళ్ళ ప్రభుత్వం మీదే నమ్మకం కోల్పోతుంది. తర్వాత ఆ దేశం ముక్కలుగా అయిపోతుంది. ఇప్పటికే అందరూ అనుకుంటుంది ఏంటంటే పాకిస్తాన్ 3, 4 ముక్కల్లాగా మిగిలిపోతుంది ఇప్పుడు దీని తర్వాత అని ఒక ఊహాగానం నడుస్తోంది. అది చాలా మటుకు అది నిజమయ్యే సూచనలు కూడా కనిపిస్తుంది. రైట్. త్వరగా శ్రీరామ్ గారు విశ్లేషకులు ఉన్నారు, మనతో ఆయనతో మాట్లాడదాం. శ్రీరామ్ గారు నమస్తే అండి. సార్, ఆపరేషన్ సింధూర్ని మీరు ఎలా చూస్తారు? ముఖ్యంగా పెహల్గాం దాడి తర్వాత భారతీయులందరూ ఒక రకమైన పాకిస్తాన్పై ప్రతీకారంతో రగిలిపోతున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ ఉగ్రవాదుల శిబిరాలను అయితే నాశనం చేశారు. ఎలా చూడాలి? అంటే ఇది యాక్చువల్గా ఇది నేను అనుకుంటున్నాను, ఇది శాంపుల్ మాత్రమే అనుకుంటున్నా.
ఉమ్, ఎందుకంటే పూర్తి స్థాయిలో కొన్ని వేల మంది అక్కడ తీవ్రవాదులు ఉన్నారు. మనం మామూలుగా అఫీషియల్ గా చెప్తున్న లెక్కలైతే 90 మంది ఉన్నారు. అయితే ఇంకొక 10 మంది 20 మంది ఏదో 100 150 మంది చనిపోయారు అనుకోండి. కానీ కొన్ని వేల మంది ఉన్నారు. మనకి శత్రువు పాకిస్తాన్ కన్నా కూడా పాకిస్తాన్ లో ఉన్న మిలిటెంట్స్ మనకి వాళ్ళ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో టెర్రరిస్టులు మనకి శత్రువులు. అవును. సో అన్ని వేల మందిని మనం చూస్తూ కూర్చుంటే వాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తూనే ఉంటారు. సో దీనికి ఏదో ఒక రోజు పరిష్కారం అనేది మనం కనుక్కోవాలి. ఆ పరిష్కారం కనుక్కునే దిశగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చాలా తీవ్రమైన అడుగులేస్తుంది. ఇప్పుడు ఈ ఇప్పుడు మనం ఏదైనా సర్జికల్ స్ట్రైక్ అందాం, దీన్ని ఏమందాం, దీన్ని ఏదన్నా పేరు పెట్టండి, కానీ సింధూర్ పేరు పెట్టాం. ఆ సింధూర్ పేరు పెట్టడానికి కూడా చాలా కీలకమైన కారణం ఉంది. ఎవరైతే మహిళలని వాళ్ళ ముందే భార్యల ముందే భర్తల జిప్పులు తీసి వీళ్ళు హిందువులా లేదంటే ముస్లింలా అని విడదీసి హిందువుల్ని వేరుగా చేసి చంపారో, వాళ్ళ యొక్క నుదిటిలో ఉన్న సింధూరాన్ని పోగొట్టారో వాళ్ళ ప్రతీకారాన్ని ఈరోజు మోడీ గారు తీర్చుకున్నారు. ఎందుకంటే వాళ్ళు అబలలు వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళకి ప్రత్యేకించి అక్కడ టెర్రరిస్టులు చెప్పి మళ్ళీ వెళ్ళారు. నన్ను కూడా చంపేయమంది ఒక ఆవిడ నన్ను కూడా చంపి మా ఆయన చంపేసావు, నన్ను మా అబ్బాయిని కూడా చంపేయమంటే నేను మిమ్మల్ని చంపను, వెళ్ళి మోడీ గారికి చెప్పుకోండి అని చెప్పాడు. ఆ మోడీ గారికి చెప్పుకున్నది మోడీ గారు విన్నాడు, ప్రపంచం అంతా విన్నది, మన దేశం మొత్తం విన్నది. సో వాళ్ళ తరపున అబలలు ఎవరైతే ఉన్నారో, భర్తలను కోల్పోయిన అబలలు, మృత్యునున్న సింధూరాన్ని కోల్పోయిన అబలలు ఎవరైతే ఉన్నారో ఆ గృహిణులు, భారతీయ హిందూ గృహిణుల ప్రతీకారాన్ని ఈ రోజు మన దేశం తెచ్చుకుంటోంది. ఇది శాంపుల్ మాత్రమే. ఎందుకంటే ఇప్పుడు పోయింది 100 మంది అయితే ఇంకా కొన్ని వేల మంది అక్కడ ఉన్నారు. వాళ్ళందరినీ తుదముట్టించేదాకా మన యుద్ధం కొనసాగవలసిందే. అది ఒక రోజు చేస్తామా, 2 రోజులు చేస్తామా, సంవత్సరాల తరబడి చేస్తామా, ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పుడు పాకిస్తాన్ తిరిగి మనం ఆపరేషన్ సింధూర్ చేసిన తర్వాత దాని మీద ఏ విధంగా రియాక్ట్ అవుతుందన్న దాని మీద ఆపరేషన్ సింధూర్ 2 ఉంటుందా, ఉండదా, ఉండాలా, అవసరం లేదా అన్నది మళ్ళీ నిర్ణయించుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఉమ్, సో ఇప్పటికే అమెరికా చెప్పింది, నోరు మూసుకు కూర్చోండి, మీరు చేసిన ఆరోపణకి ఇప్పుడు భారతదేశం వచ్చి వాళ్ళు ప్రతీకారం తీసుకున్నారు, దాంట్లో అవును. తప్పే ఉంది, అమెరికా కూడా టెర్రరిస్టుల మీద సపోర్ట్ అటాక్. చేసింది. ఆత్మరక్షణ కోసం భారత్ దాడి చేసే హక్కు ఉందంటూ కూడా అమెరికా విదేశాంగ మంత్రి చెప్పడం జరిగింది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం చూసినా కూడా మనకి పూర్తి హక్కులు మనకు ఉన్నాయి. అదే విషయాన్ని ఈరోజు అమెరికా చెప్పింది. సో అందువల్ల ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులేనా కాస్త కోస్తా ఉన్నాయన్నా, వాళ్ళ దగ్గర 4 విమానాలు, 4 బాంబులు, 4 గన్నులు ఉన్నాయన్నా అది అమెరికా పుణ్యం లేదా చైనా పుణ్యం. సో ఇందులో అమెరికా వాడు నోరు మూసి కూర్చోమన్నాడు, చైనా వాడేమో మా 4 రోజుల నుంచి మా ఏం మాట్లాడట్లేదు. ఏదో స్టార్టింగ్ లో మేము సపోర్ట్ చేస్తాం అన్నాడు, కానీ 4-5 రోజులు బట్టి అక్కడ వాయిసే లేదు. ఉమ్. సో ఇవాళ ఈ చైనా కూడా ఆపరేషన్ చెప్తుంది సింధూర్ మేము జరిగింది. ఉగ్రవాదానికి వ్యతిరేకం, మేము ఉగ్రవాద దాడుల్ని సహించమని వాళ్ళు కూడా చెప్తున్నారు కదా. ఆ విషయం పాకిస్తాన్ కూడా చెప్తుంది. నిన్ననే ఒక అంతర్జాతీయ సమావేశం జరిగితే పాకిస్తాన్ కూడా తరగా చెప్పింది, మేము ఉగ్రవాదానికి వ్యతిరేకమని పాకిస్తాన్ కూడా చెప్పింది. ఈ మాటల కన్నా కూడా ప్రాక్టికాలిటీలో ఏం చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. సో ఇవాళ ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా వచ్చిన రియాక్షన్స్ ఎలా ఉన్నాయని చాలా ఇంపార్టెంట్. సో అందరూ నోరు మూసుకుని ఊరుకోండి అని చెప్పి కొంతమంది చెప్పిన వాళ్ళు చెప్పారు, మిగతా వాళ్ళందరూ వాళ్లే నోరు మూసుకుని ఊరుకున్నారు, ఈవెన్ చైనాతో సహా. అంటే పూర్తి స్థాయిలో పాకిస్తాన్ ఏకాకి అయిపోయింది. ఉమ్, ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు మళ్ళీ మన మీద యుద్ధానికి ట్రై చేస్తారా? ట్రై చేస్తే అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఇప్పుడు మనం ఏదో అందరూ మాట్లాడుతున్నారు అణుయుద్ధం, అణుబాంబు ఉంది వాళ్ళ దగ్గర, 130 అణుబాంబులు ఉన్నాయి. 130 కాదండి, ఒక్క అణుబాంబు ఉన్నా కూడా డేంజరే. కానీ ఎన్ని అణుబాంబులు ఉన్నా కూడా ఒక్క అణుబాంబు కూడా ఏ దేశం వేయలేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. అమెరికా వాళ్ళు వేయలేరు, రష్యా వాళ్ళు వేయలేరు, ఎవ్వరు వేయలేరు. అలా వేస్తే ప్రపంచం అంతా చూస్తూ ఊరుకోదు. ప్రపంచం అంతా అది ఏ దేశం అయితే అణుబాంబు వేయడానికి రెడీ అయిందో ఆ దేశాన్ని తుదముట్టించడానికి మొత్తం ప్రపంచం అంతా ఏకమవుతుంది ఇవాళ ఉన్న పరిస్థితుల్లో. అవును. అందువల్ల అది ఏదైనా అణుబాంబు వేయాలంటే ఆ దేశం మాత్రమే కాదు, చుట్టుపక్కల దేశాలు కూడా నాశనం అవుతాయి. ఈవెన్ ఇప్పుడు ఈ అణుబాంబు గురించి ఇందాక మీరు అడిగారు గారు చెప్తున్నాం, వీళ్ళు మహా వేస్తే మనకి పంజాబ్ దగ్గర కొద్దిగా వేయగలరు, లేదంటే రాజస్థాన్ దగ్గర, గుజరాత్ దగ్గర ఆ దగ్గర ప్రాంతాల్లో ఏమైనా వేస్తే వేయగలరు. అది కూడా అవకాశం లేదు. ఎందుకంటే మన S-400 మన ఆల్రెడీ వాటిని టార్గెట్ చేసేస్తుంది. అయినా కూడా వేసినా కూడా ఆ ప్రాంతాల్లో వేస్తే కూడా మనం ఎలాగపోతాయో మనకన్నా ముందు పక్కన లాహోరు, కరాచీ అవన్నీ కూడా ఎగిరిపోతాయి. అవును. అంటే ఇవాళ పాకిస్తాన్ అనేది ఒక అణుబాంబు భారతదేశం మీద వెయ్యాలి అంటే వాళ్ళ నెత్తిన వాళ్ళు అణుబాంబు వేసుకున్నట్టు లెక్క.
సో అందువల్ల అణుబాంబు అనేది అసలు దాని గురించి అసలు మన టాపిక్ మాట్లాడుకోవాల్సిన అవసరమే ఉండదు. అంటే బెదిరిస్తుంది మేము 30 అణుబాంబుల్ని భారత్కి గురిపెట్టామని ఆ దేశానికి సంబంధించిన కొంతమంది చెప్తూ ఉన్నారు. అంటే ఇదంతా కూడా కొంచెం ఆ పాకిస్తాన్లో ఉన్న ప్రజలకి ధైర్యం చెప్పడం కోసం అయి ఉండొచ్చు. అంతే, ఇప్పుడు వాళ్ళు 30 పెట్టారంటే మన దగ్గర ఏమైనా ఖాళీగా ఉన్నాయంటే ఆహా. మనం ఏమైనా దాచుకుని, మనం ఏమైనా పచ్చళ్ళు జాడీలో పెట్టి దాచుకున్నాం అవి ఏమన్నా? అవి ఆల్రెడీ వాళ్ళకి టార్గెట్ పెట్టే ఉన్నాయి. అటు చైనా వైపు ఇటు అన్ని వైపు టార్గెట్ పెట్టే ఉంటాయి. అది కాదు సమస్య. ప్రయోగం చేయగలిగిన పరిస్థితి ప్రపంచంలో ఇప్పుడు ఏ దేశానికి లేదు. అలాగైతే రష్యా ఇప్పుడు 3 సంవత్సరాల బట్టి యుద్ధం చేయదండి. ఫస్ట్ రోజే ఒక అణుబాంబు వేసేస్తే అక్కడితో ఉక్రెయిన్ అయిపోతుంది. రష్యా ప్రకటించింది కూడా, ఏ దేశం శ్రీరామ్ గారు, రష్యా కూడా మేము ఉక్రెయిన్పై అనుయుద్ధం చేస్తానికి కూడా సిద్ధమే అని రష్యా అధ్యక్షులే చెప్పారు, కానీ చేయలేదు. చెయ్యనండి, అది మాటల వరకే. ఇప్పుడు రష్యా మీద, ఇప్పుడు రష్యా కూడా అదే పరిస్థితి. ఉక్రెయిన్ కూడా నిన్నటి దాకా రష్యాలో ఉన్నదే. ఇప్పుడు ఉక్రెయిన్ మీద వేశారనుకోండి, ఉక్రెయిన్ బోర్డర్ లో ఉన్న రష్యా ప్రాంతాలు కూడా సగం నాశనం అవుతాయి. అవును. అందువల్ల ఎవరు ఏ దేశం వేయదు ఇప్పుడు. వెయ్యడం అనేది అబ్సల్యూట్లీ నో ఛాన్స్ అండి అది. అందువల్ల ఏంటంటే ఊరికే బెదిరించడానికి మాటలే తప్ప అంతకు మించి అణు యుద్ధాన్ని గురించి అసలు పెద్దగా మాట్లాడుకోవాల్సిన పని లేదు. కాకపోతే వీళ్ళు ఎన్ని రోజులు యుద్ధం చేయగలరు? నిజంగా కనుక యుద్ధం చేస్తే వీళ్ళకి కావాల్సింది ఏంటంటే, యుద్ధం అంటూ జరిగితే ఏదో ఒక దేశం మనకి సపోర్ట్ వస్తుంది. ఇప్పుడున్న పాకిస్తాన్ ఉన్న పరిస్థితుల్లో ఆర్థికంగా చాలా చితికిపోయింది. ఇప్పుడు IMF నిధులు అనేవి చాలా అవసరం. అది కాకుండా ఇతర దేశాల నిధులు, ఇప్పుడు ఉక్రెయిన్ చూడండి, వాళ్ళు వీళ్ళు ఆ పక్కలు ఈ పక్కలు వచ్చి అందరూ సప్లై చేస్తాం, మేము అది ఇస్తాం, మేము ఇది ఇస్తాం, ఉప్పులు ఇస్తాం, పప్పులు ఇస్తాం, ఆయుధాలు ఇస్తాం, చాలా మంది వస్తున్నారు. నాటో దేశాలు కానీ మిగతా దేశాల వాళ్ళు కానీ. అట్లా ఎవడన్నా వస్తాడేమో, అట్లా వస్తే ఆ డబ్బులతోటి మనం కొన్నాళ్ళు సర్వైవ్ అవ్వచ్చు అని చూస్తోంది పాకిస్తాన్. దానికోసం యుద్ధానికి దిగుతోంది. అంతకు మించి ఈ రోజున్న పాకిస్తాన్ పరిస్థితుల్లో యుద్ధం 3 రోజులు చేస్తే కూడా చాలా కష్టం. సో అందువల్ల ఏంటంటే వాళ్ళ పరిస్థితులు వేరు, వాళ్ళ పద్ధతులు వేరు. కానీ ఇందాక మన మిత్రులు చెప్పినట్టు మన వాళ్ళేమో యుద్ధం చేయడానికి చాలా సుశిక్షితులై ఉన్న సైనికులు మన వాళ్ళు. వీళ్ళేమో జీతం కోసం పనిచేసేవాళ్ళు. జీతాలు కూడా ఇవ్వట్లేదు, చాలా రోజుల నుంచి జీతాలు కూడా రావట్లేదు అనేది పాకిస్తాన్ లో ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాట. అది కాకుండా ఇప్పుడు లేటెస్ట్ గా సైనిక దళాలకు సంబంధించిన వాళ్ళు, అవకాశం ఉన్న వాళ్ళందరూ మన జీతాలు తీసుకోగానే, మన నెల జీతాలు పడంగానే మేము రాజీనామా చేస్తామని చాలా మంది చెప్తున్నారు అంటున్నారు. మనకైతే ఇక్కడ అవకాశం ఉండదు. ఒకసారి జాయిన్ అయిన తర్వాత రాజీనామా ఎప్పుడు పడితే అప్పుడు రాజీనామాలు చేయడానికి అవకాశం ఉండదు. మరి అక్కడ ఏంటి పరిస్థితి తెలియదు. చాలా మంది ఏడుస్తున్నారు, మేము యుద్ధానికి వెళ్ళమని ఏడుస్తున్నారు సైనికులు. అవన్నీ మనకి వీడియోలు కనబడుతున్నాయి. సో అందువల్ల ఏడ్చే సైనికులు ఉన్న దగ్గర యుద్ధానికి వెళ్ళడం బాగోయ్ అని చెప్పి ఏడ్చే సైనికులు ఉన్న దగ్గర ఆ దేశం ఏం యుద్ధం చేస్తుంది, ఎన్నాళ్ళు యుద్ధం చేస్తుంది? ఇందాక మిత్రులు కరెక్ట్ గా చెప్పారు, ఆయుధాలు ఉన్నంత మాత్రం కాదు, ఆయుధాన్ని వాడే సైనికుడు ఉండాలి కదా వెనకాల. వాడే ఏడుస్తూ ఉంటే, భయపడిపోతూ ఉంటే. ఇంకొక మాట ఏంటంటే, అసలు ఆ మునీర్ అనేవాడు పిచ్చివాగుడంతా వాగాడు. వాడు ఇప్పుడు దాకా అబ్స్కాండ్ అయిపోయాడు, ఎక్కడ కనిపించట్లేదు. ఆ రక్షణ మంత్రి వచ్చి రోజుకో పిచ్చి మాట, ఏదో ఒక రోజేమో నేను యుద్ధం చేస్తానంటాడు, ఒక రోజు మేము యుద్ధం చేయమంటాడు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా మాడుతున్నారు మంత్రులు. ప్రధానమంత్రి ఏమో వెళ్ళి ఫైల్స్ అని చెప్పి హాస్పిటల్లో జాయిన్ అయిపోయాడు. ప్రధానమైన సైన్యాధ్యక్షుడేమో ఎక్కడున్నాడో తెలియట్లేదు. ఇట్లాంటప్పుడు అసలు ఆ సైన్యం ఏం పని చేస్తుంది, ఏమి వాళ్ళకి ఉత్సాహం వస్తుంది, యుద్ధం చేయాలన్నా కూడా ఏం వీరోచితంగా పోరాడాలన్నా స్ఫూర్తి ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి? సో అందువల్ల 2-3 రోజులు కూడా చేయడం కష్టం. ఇప్పుడు ఇవాళ మనం చేశాం కాబట్టి ఇవాళ మనం చూస్తుంటే అక్కడ మొత్తం మన వైపుకి ఆ సైనిక పటాలని పంపించాల్సిన పరిస్థితి, తప్పనిసరి పరిస్థితి ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర వచ్చింది. ఆ ట్రక్కులు వాటికి పెట్రోల్ పోయడానికే లేవు. మామూలు సైనికాధికారులు కాని వాళ్ళందరికీ కూడా ఇప్పుడు IAS IPS లాంటి వాళ్ళని కూడా మీరు అసలు ట్రక్కులు జీపులు వాడకండి అని చెప్పారు. ఎందుకు? పెట్రోల్ మిగులుతుంది, ఆ పెట్రోల్ తీసుకెళ్లి సైనికులు వెళ్లే ట్రక్కుల్లో పోయొచ్చు అని చెప్పి. అలాంటి పరిస్థితుల్లో ఉన్న పాకిస్తాన్ ఏం యుద్ధం చేస్తుంది? సో అందువల్ల ఏంటంటే పై మాటలే, ఇవన్నీ పై మాటలే. మహా కావాలంటే 1-2 రోజులు చేస్తే గొప్పవాళ్ళు. ఆ 1-2 రోజులు కూడా దేనికోసం అంటే, ప్రపంచంలో ఎవడన్నా వచ్చి బాబా మీరు యుద్ధం చేయకండి, 2 అణ్వాయుధ దేశాలు మీరు యుద్ధం చేయకండి, యుద్ధం చేస్తే ప్రపంచానికి ఏదో జరిగిపోద్ది, నీకెందుకు మేము కూర్చుని మాట్లాడుతాం, నీకేం కావాలని చెప్పి పాకిస్తాన్ 4 డబ్బులు ఇచ్చి మనకేదో 4 శాంతి వచనాలు చెప్తారేమో ఎవరన్నా అని చెప్పి వాళ్ళ ఆశ. అంతకు మించి ఏదీ లేదు. ఈ యుద్ధంలో జరిగిన కొద్దీ, రోజులు గడిచిన కొద్దీ విజయం మనదవుతుంది, పరాజయం వాళ్ళదవుతుంది. రైట్. మనతో పాటు ప్రొఫెసర్ శ్రీనివాస్ జునుగురి గారు మనతో ఉన్నారు, విశ్లేషకులు. ఆయనతో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే సార్, పెహల్గాం దాడి తర్వాత భారతీయులందరూ కూడా మరోసారి సర్జికల్ స్ట్రైక్ చేయాలని గట్టిగా కోరుకున్నారు. మన దేశం కూడా ఆపరేషన్ సింధూర్ పేరుతో అటాక్ చేసింది, దాదాపు 90 మంది ఉగ్రవాదులను చంపింది. ఎలా చూడాలి? ఇది చాలా హర్షణీయం అండి. అది
భారతీయులందరూ సెలబ్రేట్ చేసుకునే మూమెంట్ ఇది. ఎందుకంటే వారం రోజులు అసలు దేశ ప్రజలు అడుగుతున్నారు. అంటే సోషల్ మీడియాలో చూసినా, ఎక్కడ మనం ట్రావెల్ చేసినా, ఏ కన్వర్జేషన్‌లో చూసినా అదే మాట అందరూ సిటిజన్స్ దాని గురించే మాట్లాడడం జరిగింది. ఎప్పుడు మన భారతదేశము వాటిపైన అటాక్ చేస్తుంది, ఇంకెందుకు వెయిట్ చేస్తుందని చాలా వ్యతిరేకత. ఐ మీన్ వ్యతిరేకత అంటే లైక్ ఒపీనియన్ ఎక్స్‌ప్రెస్ చేయడం అది స్టార్ట్ చేశారు. బట్ దెన్ సరైన టైంలో భారతదేశము ఇందాక మిత్రుడు శ్రీరామ్ మిత్రుడు గారు చెప్పినట్టు పాకిస్తాన్ లెవెల్‌లో ఏకాకిగా చేసి దాంతోపాటు ఇండియా వేరే దేశాల నుండి ఇన్ ప్రిన్సిపల్ సపోర్ట్ తెచ్చుకొని స్ట్రాటజిక్‌గా ఒక పద్ధతి ప్రకారము నైట్‌లో ఒక 25 మినిట్స్‌లో మన టార్గెట్స్‌ని రీచ్ అయిపోయి పాకిస్తాన్‌లో ఎక్కడైతే టెర్రరిస్ట్ హబ్స్ ఉన్నాయో అక్యురేట్‌గా సామాన్య ప్రజలకి ఏమి ఇబ్బంది కలగకుండా మన టార్గెట్ రీచ్ అయ్యి మన దేశ ప్రజలకి ఒక ముఖ్యమైన విషయం మన మిలిటరీ ఫోర్సెస్ చెప్పడం జరిగింది. అత్యంత ముఖ్యమైన విషయం ఏందంటే, ఈరోజు మీడియా ఇంటరాక్షన్ కూడా ఇద్దరు మహిళా నేవీ ఆఫీసరు, తర్వాత మిలిటరీ ఆఫీసరు ద్వారా